ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, విచారణ దేవుని కృప క్రిందకి వస్తే అది మన జీవితాల్లో ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతులు విచారం వెలికి తీస్తుంది. తెలియనటువంటి సామర్థ్యాలను, మర్చిపోయిన అనుభవాలను వెలుగులోకి తీసుకొస్తుంది. నవ్వుతూ తుల్లుతూ ఉండే వాళ్ళలో లోతు ఉండదు. తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీస్తేనే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలు గడుపుతూ ఉన్నట్లయితే దేవునికి సంతోషం అనే మనలోని నిపుణులతను వెలికి తీసే సాధ్యమైంది. కానీ ఈ పతనమైన లోకంలో మనకు అర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే. విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాం. విచారం మనల్ని మెల్లగా తరచి మన హృదయాలను, అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన జీవితంలో దుఃఖపడవచ్చు, నవ్వలేకపోవచ్చు. ఈ రోజున భిన్నమైనటువంటి హృదయము, మనసు కలగొచ్చు. అదే నీ జీవితంలో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. అదే దేవునికి మన దగ్గర చేస్తుంది. అదే గొప్ప ఆశీర్వాదాలను బయటికి తీసుకొస్తుంది. అట్టి విధంగా దేవుడు మన కృప చూపించి నడిపించును గాక. ఆమె తల్ల వంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడును సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, నామానికి వందనాలయ్య. రాత్రంతా కాచేవు తండ్రి. మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించి సహాయం చేశారు. దుఃఖనైనా నవ్వడం కంటే దుఃఖపడడం మేలన్నారు. భిన్నమైనటువంటి హృదయం అది ఎంతో ఆశీర్వాదకరమని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభా, మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికరంగా మార్చండి ప్రభు. మా జీవితాల్లో కొంత దుఃఖము కలిగిన రాబోతున్న దినాల్లో అది సంతోషము, ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాలను మీ కనురెప్పలలో కాచి కాపాడమని ప్రార్థన. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, జరుగుతున్న కూడికలన్నింటిలో కూడా మీరు తోడుకొనమని ప్రార్థన. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రభు పేరట వేడుకుంటూ, మీ చిత్తం మాలో జరిగించమని, మీ ఉద్దేశం మాలో జరిగించమని, మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దిన దేవునితో మమ్మల్ని నింపి మీ కృపలో నడిపిస్తారని ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.